పెను ప్రమాదాలు విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలే పెద్ద దిక్కు. ఒక్కోసారి నిర్ణీత సమయంలో దళాల రాకలో జరిగే చిన్నపాటి ఆలస్యం ప్రాణ నష్టాన్ని తగ్గించలేకపోతుంది. ఇకపై మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండదు. ఎన్డీఆర్ఎఫ్ దళాలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విపత్తు స్పందన దళాలను సిద్ధం చేస్తోంది. విపత్తు సమయాల్లో బాధితులకు సత్వర సాయం అందించడమే లక్ష్యంగా ప్రత్యేక దళాలు పనిచేయనున్నాయి. తక్కువ సంఖ్యలో ఉండే జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు విపత్తు, ప్రమాద సమయాల్లో అనుకున్నంత వేగంగా బాధితులకు తక్షణ సాయం అందించలేకపోతున్నాయి. అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖల్లో విధులు నిర్వహించే ఫైర్మెన్లను ఎంపిక చేసి వారికి రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వం అత్యున్నత శిక్షణ ఇప్పించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన 12 రోజుల పాటు దేశ విదేశీ నిపుణులు ఈ శిక్షణ ఇచ్చారు. కఠినమైన శిక్షణను అతి తక్కువ సమయంలోనే ఫైర్మెన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని రాటుదేలారు. ఎత్తైన కొండల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు రక్షణ చర్యలు జరపాలంటే రోడ్డు మార్గం ఉండదు. కొండలపైకి ఎగబాకాలన్నా, లోయలోకి దిగాలన్నా తాళ్లే దిక్కు. తాళ్ల సాయంతో సురక్షితంగా ఎలా సంఘటనా స్థలాన్ని చేరాలి, బాధితులను ఎలా రక్షించాలనే విషయాలపైన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తుఫాను వేళల్లో భారీ వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతాయి. ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న వారిని క్షణాల్లో ఎలా రక్షించాలో తెలియజేసే రెస్క్యూ ఆపరేషన్ నంతటినీ అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ ఎదుట దళాలు కళ్లకు కట్టాయి. నీటిలో లోతున ఉండే మృతదేహాలను తీసుకువచ్చేందుకు స్కూబా డైవింగ్లో శిక్షణ ఇచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ సాయంతో గంటసేపటి పైగా నీటి అంతర్భాగంలోకి వెళ్లి వెతకడంలో మెళకువలు నేర్పారు. నైట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నెల్లూరులో అప్పుడు ఫ్లడ్స్ వచ్చేసా, అప్పుడు ఇలాగే సేమ్ మాకేం తెలియక చిన్న ప్రాబ్లం అయింది. కానీ ఇప్పుడు అదే నైట్ టైంలో ఆపరేషన్ సెర్చ్ చేసినప్పుడు విక్టిమ్ కాపాడవలసిన బాధ్యత ఎలాగన్నది కూడా టెక్నిక్ నేర్చుకున్నాం సార్. పబ్లిక్ కూడా మా సేవ అంటూ మేము ప్రత్యేకంగా చేయగలం సార్. మామూలుగా నదుల్లో కూడా ఎవరైనా విక్టిమ్ పడిపోయినప్పుడు స్కోబా ద్వారా కింద అడుగు భాగానికి వెళ్ళి విక్టిమ్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి. యాక్చువల్లీ అయితే మనం వాటర్లోకి వెళ్ళినప్పుడు 1 నిమిషం ఉండగలం, కానీ స్కోబా ద్వారా అయితే మనం ఎంత టైం ఉన్నా అందులో ఎయిర్ ఉందని చెప్పి కూడా మన వాటర్లో ఉండి విక్టిమ్ని సెర్చ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ విక్టిమ్ని తీసుకుని బయటికి తీసుకొచ్చే వరకు కూడా స్కోబా అన్నది మనకు చాలా యూజ్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు ఏ విధంగా రెస్క్యూ చేసేది అనేది తెలియదు, బట్ ఇప్పుడు మాకు ఇంకా మెలకువలు అనేది అడ్వాన్స్ టెక్నికల్ అనేది అడ్వాన్స్గా నేర్చుకున్నాం. ఇంతవరకు మేము లైఫ్ జాకెట్ అనేది ఒకటి వేసుకుని వెళ్ళేవారం. ఇప్పుడు హెల్మెట్, షూ, రెస్క్యూ రోపు, త్రో బ్యాగ్ అనేది అలాంటి తీసుకుపోయేది కొద్దిగా ఇలాంటి మెలకువలు అనేది నేర్పించేస్తాం. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ప్రదర్శించిన సిబ్బందిని అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. హై లెవెల్ రెస్క్యూ కాల్స్ ఏ కాల్స్ వచ్చినా కూడా, లేదా ఫైర్ కాల్స్ వచ్చినా కూడా, ఎనీ కాల్స్ ఈ స్పెషల్ టీము ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవుతుంది. సో దీన్ని ఒక ఫైర్ టాస్క్ ఫోర్స్గా మనం ప్రతి జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫైర్ టాస్క్ ఫోర్స్లో ఇది ఫస్ట్ టీము. ఈ 40 మెంబర్స్కి మనం అడ్వాన్స్ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఆ ప్రమాదాల నుంచి ప్రజలను వెంటనే కాపాడే విధంగా వీళ్ళని ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ఒక వెహికల్ కూడా మనకు తొందరలోనే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఆ వెహికల్లో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఆ వెహికల్లో పెడతాం. పెట్టేసి ఎక్కడ ఏ కాల్స్ వచ్చినా కూడా, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా ఇమీడియట్గా ఆ వెహికల్ తీసుకొని ఈ టీం మూవ్ అయిపోతుంది. సో ఈ ఇమీడియట్గా అక్కడ రిలీఫ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రాణాలకు తెగించి పోరాడే ఈ దళాలను వృత్తిపరంగా ప్రోత్సహించనున్నారు. వీరికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించడం సహా ప్రతిభ కనబరిచిన వారికి ఏటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాహస పురస్కారాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అడ్వాన్స్డ్ టెక్నికల్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 12 రోజుల పాటు శిక్షణ తీసుకున్నటువంటి ఈ దళాలను త్వరలో ఒరిస్సా, కోల్కతా సహా విదేశాల్లో అత్యుత్తమ శిక్షణ ఇప్పించనున్నారు. ప్రకృతి విపత్తు సమయంలో బాధితులకు సత్వర సాయం అందించడమే లక్ష్యంగా తయారు చేస్తున్నటువంటి ఈ మెరికల్ లాంటి ఫైర్ టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.